హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. రావణ్ అరెస్ట్ అయిపోయాడు, మరి నెక్స్ట్ ఎవరు? ఇదే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి మరికొందరు పేర్లే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అందులో గంజాయి మొక్క కావచ్చు, నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళకి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేకపోయినా కానీ వీళ్ళ ఎజెండా మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని విమర్శించటం, ముఖ్యంగా అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం, అందులోనూ హిందుత్వాన్ని మాత్రమే ద్వేషించటం, ఆ హిందుత్వం మీద విపరీతంగా విషం చెమ్మటం. ఇది తప్ప వీళ్ళకి కామన్గా వేరే పని అయితే ఏమీ లేదు. జోసెఫ్ రావణ్గా మారి జోసెఫ్గా తిడితే హిందుత్వాన్ని వీడు వేరే మతం కాబట్టి తిట్టాడు అని అనుకుంటారు. కాబట్టి రావణ్ అని అధికారికంగా కూడా పేరు మార్చుకుని హిందుత్వం మీద దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, దుర్మార్గుడు, దేశద్రోహిగా మనం చూడాలి. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కూడా అలాంటి పరిస్థితి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు ఆ తల్లిగారు ఏ మతం పాటిస్తున్నారు అంటే ఇలా క్రిస్టియానిటీ తీసుకున్నారు, క్రిస్టియానిటీ మతాన్ని ఫస్ట్ నుంచి పాటిస్తారు అని చెప్పారు. అలాగే ఇంకొక ఇంటర్వ్యూలో నటుడు ప్రకాష్ రాజ్ గారు ఒక మాట చెప్పారు, మీ భార్య పిల్లలు ఏం పాటిస్తున్నారు సార్ అని చెప్పి అడిగితే, మన నా భార్య హిందుత్వానికి సంబంధించిన మహిళ, ఆమె హిందుత్వాన్ని తల్లి ఏదైతే ఉంటుందో పిల్లలు కూడా అదే చేస్తారు కదా, దాన్నే పాటిస్తారు కదా అని ఆయన ఒక లైన్ చెప్పాడు. అంటే వాళ్ళ తల్లిగారు ఏదైతే పాటించారో అదే లైన్ని పిల్లలు కూడా పాటిస్తారు అని ఆయన చెప్పారు, లేదంటే చూపించారు అనేది కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మరి వాళ్ళ పిల్లలకి అది కొనసాగించినప్పుడు వాళ్ళ తల్లిగారు ఏదైతే చేశారో అదే కొనసాగిస్తారు కదా, అదే చేస్తారు కదా, దాన్నే ఈయన కూడా పాటిస్తారు కదా. అంటే రీసెంట్గా ఒక యాక్టర్, ఆయన పేరు సూర్య అనుకుంటా, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక బిగ్గెస్ట్ ఆ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే అది ప్రకాష్ రాజ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మరి అలాంటి వ్యక్తి ఇంకా హిందూ మతాన్ని తిట్టడం, లేదంటే ద్వేషించడం, రాముడిని తిట్టడం, కృష్ణుడిని తిట్టడం, మహాభారతాన్ని కించపరచడం, రామాయణాన్ని అవహేళన చేయడం తప్ప ఇంకోటి ఏం చేస్తారు చెప్పండి? ఆయనకి ఎంతసేపు హిందూ మతం అన్నా మీరు చాలా క్లారిటీగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టార్గెట్ ఎప్పుడయ్యారు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వానికి ఎక్కువగా ఆయన సపోర్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అయ్యారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఏమన్నా ఆస్తి తగాదాలు, ఇంకో తగాదాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. కేవలం ఆయన హిందువు కాబట్టి ఆ హిందుత్వానికి చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తిగా, శక్తిగా కనిపిస్తున్నాడు కాబట్టి అందుకే టార్గెట్. లేదా మోదీ టార్గెట్, బీజేపీ పార్టీ టార్గెట్, హిందుత్వం టార్గెట్, ఈ మూడు తప్ప ఇంకేమీ లేవు. ఈవెన్ సేమ్ క్వాలిటీస్ వీళ్ళ ఎవరో జోసెఫ్ కాడికి కావచ్చు, లేదంటే ఈ గంజాయి మొక్క కావచ్చు, చాలా క్లియర్గా అర్థం. వాళ్ళకి వేరే ఏమీ ఉండవు. ఆవిడ చేసినటువంటి వీడియోస్లో 90% హిందువులని కించపరుస్తూ, అవమానపరుస్తూ, హిందువుల గురించి తక్కువ చేసేటువంటి వీడియోలు, బీజేపీ పార్టీని తగ్గించేటువంటి వీడియోలు, బీజేపీ పార్టీ పని అయిపోయింది అనేటువంటి వీడియోలు, మోదీకి వ్యతిరేకంగా చేసినటువంటి వీడియోలు, ఇంకా ఎక్కువలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఏ రకంగా అసలు డిగ్రేడ్ చేయాలో ఆ రకంగా చేయాలనేటువంటి ప్లాన్స్ తప్ప ఇంకొకటి ఉండదు. రీసెంట్గా రావణ్ గాడికి సపోర్ట్. రావణ్ గాడు ఏదో పెద్ద దేశానికి ఏదో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని ఏదో ఉద్ధరించేసాడు అన్నట్టుగా, ఈ దేశానికి అసలు ఆడు లేకపోతే ఏమీ జరగదన్నట్టుగా వాడి గురించి వీడియోలు. వాడు అంతే, పవన్ కళ్యాణ్ హిందుత్వం, మోదీ తప్ప ఇంకొకటి ఆడు దాంట్లో కూడా కులాలు, మతాలు ఇవి తప్ప పవన్ కళ్యాణ్ తప్ప ఇంకొకటి ఉండదు. ఆడిది ఎంతసేపు అయ్యే వీడియోలు. వాడికి అసలు వాడు పబ్బం గడుపుకుంటుంది, వాడి కుటుంబాన్ని నడుపుకుంటుంది చెప్పాలంటే వాటి మీద తప్ప వీళ్ళందరూ కూడా ఇంకొకటి లేదనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెల్లారు లెగిస్తే హిందువుల మీద విషయం చెమ్మటం, హిందూ దేవుళ్ళ మీద విషయం చెమ్మటం, పవన్ కళ్యాణ్ మీద విషయం చెమ్మటం, లేదంటే మోదీ గారి మీద విషయం చెమ్మటం తప్ప ఆడికి అసలు మాట్లాడడం కూడా రాదు. ఇంక వేరే దాని గురించి సమాధానం చెప్పమంటే పారిపోయి వచ్చేస్తాడు. హిందూ ఆశ్రమాల గురించి తప్పుడు వార్తలు చేపిస్తాడు, తప్పుడు కథలు అల్లిస్తాడు, ఇవన్నీ కూడా అదే పని. వీళ్ళందరూ ఇప్పుడు మరి రావణ్ అరెస్ట్ అయ్యాడు. రావణ్ అరెస్ట్ అయినప్పుడు దేశద్రోహం కింద మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎవరి మతాన్ని వాళ్ళు చాలా గౌరవంగా పాటించవచ్చు, కానీ వేరే మతాన్ని తిట్టడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు హక్కు? కించపరిచే హక్కు ఎవరు ఇచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వేరే మతాలని, వేరే కుటుంబాలని, వేరే అంటే దేశాన్ని. ప్రకాష్ రాజ్ గురించి అయితే తెలుసుగా, ఎవరో 50 మంది చనిపోతే దానికి కారణమైనటువంటి ఉమర్ ఖలీద్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్కి వత్తాసు పలుకుతాడు. ప్రశ్నగాడు నక్సల్ సిడ్మా చనిపోతే 100 మంది పుడతారని చెప్తాడు. ఆ గంజాయి మొక్క నక్సల్స్ని ఎవరో ఆపలేరు, ఇంకా ఉంటారు అనేటువంటి దాంట్లో ఆవిడ సందేశాలు ఇచ్చుకుంటూ వీడియోలు చేస్తుంది. దాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటది.
ఎవరైనా సరే రాజ్యాంగం యాక్సెప్ట్ చేయాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటది, వీడు కానీ ఆమె కానీ. పైగా మళ్ళీ డిలీట్ చేస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఎందుకు డిలీట్ చేస్తారో ఆ పెద్ద మనిషికే అర్థం అవ్వాలి, అప్పుడు నాకు గడికి అర్థం అవ్వాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వీళ్ళు? ఇలా టెర్రరిస్టులకి, నక్సల్స్కి, లేదంటే హిందుత్వం మీద ద్వేషంతో పెంచుకోవడానికి ఎవరు వెనకాల ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్నగాడిని అరెస్ట్ చేశారు. వెనకాల చాలా కోసాలు కదిలిపోయేటువంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ తర్వాత వీళ్ళ వెనకాల వీళ్ళందరూ కూడా ఉన్నారా, వీళ్ళందరూ ఒక ముఠాగా ఉన్నారా అనేది ఇప్పుడు తేల్చేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.